మీడియా మిత్రులకి పత్రికా ప్రజలందరికీ నమస్సులు. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్ వారు సంయుక్తంగా బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ అనే థీమ్ పైన ఒక ప్రత్యేకమైన ఫోటో కాంటెస్ట్ ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మనందరికీ తెలుసు, ఒక ఫోటో 1000 పదాలు చెప్పలేని అంశాన్ని ఒక కవిత చెప్తే 1000 కవితలు చెప్పలేని ఒక భావాన్ని, ఒక దృశ్యాన్ని ఒక ఫోటో చెప్తుందని పెద్దలు చెప్తారు. మనందరికీ తెలుసు, ఒక్క ఫోటో ఎంత సంచలనం సృష్టిస్తుందో, ఒక్క ఫోటో ఒక జాతి చరిత్రని, ఒక ఉద్యమ నేపథ్యాన్ని, ఒక ప్రజల ఆకాంక్షని వ్యక్తం చేయడంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో గమనిస్తే లాతూర్ భూకంపానికి సంబంధించిన దృశ్యం, ఒక ఫోటో ఇప్పటికీ సంచలనంగా నిలిచింది. అలాగే వియత్నాం యుద్ధానికి సంబంధించిన ఫోటో కూడా ఇప్పటికీ సంచలనం ఉంది. అలాగే 1945లో రెండో ప్రపంచ యుద్ధం హిరోషిమా నాగసాకి మీద బాంబు దాడి, ఆటం బాంబు దాడి జరిగినప్పుడు ఆ గొడుగులాగా వచ్చిన వెల్లువ, పొగ, ధూళి, అణుధూళి, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా ఇప్పటికీ అణుధార్మిక శక్తి యొక్క విశ్వరూపాన్ని, వికృత రూపాన్ని చూపించడంలో, ప్రజలందరినీ శాంతి వైపు నడిపించడంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది. సో అలాగే రామ్ జన్మభూమి ఆ డోమ్స్కి సంబంధించిన విషయం కూడా, కరసేవకులు చేసిన విషయం కూడా ఇప్పటికీ ఒక జాతి చరిత్రలో మిగిలిపోయింది. గోద్రా అల్లర్ల సంఘటన సంబంధించి కూడా, అలాగే సాగరహారం, మిలియన్ మార్చ్, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన గొప్ప సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా తెలంగాణ జాతి ఉన్నంత కాలం ఆ ఛాయాచిత్రాలు, ఆ దృశ్యాలు, ఒడిసి పట్టిన దృశ్యాలు, చరిత్ర గమనంలో నడుస్తున్న క్షణాలని ఒడిసి పట్టిన చిత్రాలవి. ఆ చిత్రాలు ఎప్పుడు జాతి గుండెల్లో నిలిచిపోతాయి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసిన సందర్భం నాటి దృశ్యం ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ జాతి ఉన్నంతకాలం ప్రజలందరి గుండెల్లో అలా నిక్షిప్తమైపోయే ఉంటుంది. సో ఇవి ఒక ఫోటో చేయగలిగిన గొప్ప పనులు, చరిత్రకి ఆనవాళ్ళు, చరిత్రకి నిక్షిప్తం చేసే డాక్యుమెంటేషన్ ఫోటోగ్రఫీ. సో అందులో న్యూస్ ఫోటోగ్రఫీ అనేది, అలాగే ఇతర ఫోటోగ్రఫీ, రకరకాల ఫోటోగ్రఫీ ఉన్నప్పటికీ ప్రతి ఫోటోగ్రఫీ, ప్రతి ఫోటో ఆ కాలానికి సంబంధించిన చరిత్రని ఒడిసిపట్టే క్షణాలుగా భావించినప్పుడు అలాంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నివాళి అర్పించాలి, నీరాజనం అర్పించాలి అనేది తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంకల్పం. ఈ నేపథ్యంలో మనందరికీ తెలుసు, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయి తీసుకొచ్చిన ఫోటోగ్రాఫర్ రాజా దీన్ దయాల్. ఆయన ఫోటోగ్రాఫ్స్ ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి సంబంధించి చార్మినార్ వీధులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ, హైదరాబాద్ నగరంలో నిజాం కాలం నాటి రాయల్ ఫ్యామిలీస్ కి సంబంధించిన రాయల్ లుక్ కానీ, అంబియన్స్ కానీ, అవన్నీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ కూడా హైదరాబాద్ నగర జీవనాన్ని చూపించగలిగిన చారిత్రక భూమికలుగా మన ముందు నిలిచిపోయి ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఒక రాజా దీన్ దయాల్ గారిని స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఫోటో జర్నలిస్ట్ అందరికీ ఒక నిరాజన అందించాలి. బతుకమ్మ సందర్భంగా వారందరిలో ఉండేటువంటి ఆ స్కిల్స్ని, ఫోటోగ్రాఫిక్ టెక్నిక్స్ని, ఫోటోగ్రఫీ స్కిల్స్కి ఒక మంచి ఆలంబనని ఇవ్వాలనే లక్ష్యంతో బతుకమ్మ పండుగ అనే థీమ్ పైన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, అలాగే తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్ యూనిట్ వారు సంయుక్తంగా ఫోటో కాంటెస్ట్ని నిర్వహించడం జరిగింది. దీన్ని అనుసరించి వచ్చినటువంటి కాంటెస్ట్ లోంచి ఎగ్జిబిషన్ కూడా రవీంద్ర భారతి ఫోయర్లో ఎగ్జిబిషన్ నిర్వహించి, ఆ ఎగ్జిబిషన్లో ఒక కమిటీని, నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసి, ఆ నిపుణుల కమిటీలో ఎంపిక అయిన ఫొటోస్కి ఇవాళ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయురాలు, మన తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన నాయకురాలు, మన కాలపు రుద్రమదేవి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మనందరి కరతాళాల మధ్య ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఘనత లేని క్రమంలో ఉమ్మడి పాలనలో ఎంత నిర్లక్ష్యానికి గురైందో చూస్తున్న సందర్భంలో బతుకమ్మని గుండెలకు హత్తుకొని, తల మీదికి ఎత్తుకొని పట్టాభిషేకం చేసి బతుకమ్మ పండుగకి జాతి జాతి అంతా జరుపుకునేలాగా, ఊరు ఊరు, వాడ వాడ, పల్లె పల్లె, వీధి వీధి అందరూ కూడా కదిలి వచ్చేలాగా మహిళల్లో గొప్ప చైతన్యం తీసుకురావడంలో అత్యంత కీలకమైన భూమికని, నాయకత్వాన్ని వహించింది గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. సో వారికి సంబంధించి ప్రజలందరూ ఒక్క చోటి మీదకి రావడానికి, ఒక్క తాటి మీదకి రావడానికి బతుకమ్మ ఒక్కొక్క తీరొక్క పూలు కలిపి ఒక్క బతుకమ్మను పేర్చినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలందరినీ, సకల జనులందరినీ ఒక బతుకమ్మ లాగా అందరినీ పేర్చి ఒక్క తాటికి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షని సాకారం చేశారు. సో దీనికి అంతటికి ఒక సాంస్కృతిక నేపథ్యం, ఒక పండుగ నేపథ్యం, దానికి పూర్తి స్ఫూర్తి, ఆలంబన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. వారికి
నమస్తులు, స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర అతిథులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే తెలంగాణ టుడే ఎడిటర్గా కీలకమైన బాధ్యతలు పోషిస్తూ తెలంగాణ బాణిని, తెలంగాణ జాతి వాణిని వినిపించడానికి ఇంగ్లీష్లో కూడా మాకంటూ ఒక వాయిస్ ఉందని ప్రపంచానికి చాటి చెప్తున్న ప్రధానమైన సంపాదకులు, మార్గదర్శి శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే రాము శర్మ గారికి, అలాగే ఈ తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున పూర్తి బాధ్యతలు వహిస్తున్నటువంటి రజనీకాంత్ గారు, ఆనంద్ గారు, హరి, శివ అందరికీ, అలాగే రాజేశ్వరి కళ్యాణం గారు ఫీచర్స్ ఎడిటర్, సో వారికి, అలాగే ఈ రోజు వచ్చిన మీడియా మిత్రులకి, పత్రికా ప్రతినిధులకి, ఈ రోజు అవార్డులు స్వీకరించబోతున్న వ్యక్తులందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురించి సంక్షిప్తంగా ఆనంద్ స్వాగత వచనాలుగా భావిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కవిత గారికి, హరికృష్ణ గారికి, రజనీకాంత్, రాము శర్మ గారు అందరికీ నమస్కారాలు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి కారణమైనటువంటి బతుకమ్మ పండుగని బాగా హైలైట్ చేయడం లోపల ప్రధాన భూమిక వహించిన కవిత గారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం, ముదావహం. అంటే ఈ అవార్డ్స్ తీసుకోవడానికి ఆ కవిత గారి చేతిలో నుంచి తీసుకోవడం అనేది ఇంతకంటే యాప్ట్గా ఇంకొకటి ఉండదు. ఎందుకంటే బతుకమ్మ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం లోపల బతుకమ్మ గురించి జరిగినటువంటి అదొకటి, ఇట్ ఈస్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి రెనాయిసెన్స్ మూమెంట్ లాంటిది తయారైంది. దానికి ప్రధాన భూమిక కవిత గారే వహించినారు. అటువంటి వారు ఇక్కడికి రావడము, అందులో ఇది బతుకమ్మకు సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ కాంటెస్ట్ జరగడము, ఇది తెలంగాణ రాష్ట్రం లోపల ఒక మైల్ రాయిగా మనం అనుకోవచ్చు. దాంట్లోపల చిన్న రోల్ ప్లే చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషం. ఈ గౌరవం నాకు ఇచ్చినందుకు ఈ ఫోటోగ్రఫీ అసోసియేషన్ వారికి, రాము శర్మ గారికి, హరికృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి అంశాన్ని, అభివృద్ధి సంక్షేమ పథకాలన్నిటిపైన ఒక సాధికారికమైన నివేదికలని ఎప్పటికప్పుడు ఇస్తూ ప్రజల్లో, ముఖ్యంగా ఇంగ్లీష్ రీడర్స్లో ఒక చైతన్యాన్ని, మెట్రో అర్బన్ పాఠకులలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్న పత్రిక తెలంగాణ టుడే పత్రిక. దానికి సారథ్యం వహిస్తున్న శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాము శర్మ గారు మరొక ఎడిటర్, సీనియర్ ఎడిటర్, వారు కూడా ఇంగ్లీష్ జర్నలిజంలో మంచి అందవేసిన చేయి, సో వారికి కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం. చాలా విషయాలు రాత్రి కూర్చొని ఆలోచించుకుని చెప్దాం అనుకున్నవన్నీ అందరూ చెప్పేశారు. కాకపోతే ఈ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు. ఇలాంటి కాంటెస్ట్లు ఇంకా జరగాలని, మీరందరూ ఇంకా కష్టపడి ఇంకా మంచి ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఎన్సైక్లోపీడియాలా మిగిలిపోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు. థ్యాంక్ యూ. రాము శర్మ గారు, ఒక చిన్న విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే జస్ట్ జనరల్గా ఆగస్టు 19 అనేది వరల్డ్ ఫోటోగ్రఫీ డే. ఆ సందర్భంగా ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ లాంటిది కండక్ట్ చేయడం అనేది అనవాయితీగా వస్తుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్ఫూర్తితో నిరంతరం, అంటే ఫోటో జర్నలిస్టులు కూడా అద్భుతమైన జర్నలిస్టులు, వారు చేస్తున్న పని గొప్పది, అందుకని వారిని కూడా గౌరవించుకోవాలనే లక్ష్యంతో గత 4-5 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తరఫున రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ నిర్వహించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఫోటో ఎగ్జిబిషన్స్ విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది సార్. సో ఆ క్రమంలోనే, అంటే లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ 3 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే ఇది స్టోన్ లీవ్ అంటర్డ్, అంటే తెలంగాణకు సంబంధించిన ఏ సృజనాత్మక వ్యాసంగాన్ని, ఆ వ్యాసంగాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వారందరినీ కూడా భాగస్వామ్యం చేసే దిశగా భాషా సాంస్కృతిక శాఖ కృషికెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఆఫ్ తెలంగాణ, అలాగే ద హన్స్ ఇండియా, విక్టరీ ఫోటో సెంటర్ అండ్ V3 ఛానల్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీరందరినీ తర్వాత మామిడి హరికృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన రజనీకాంత్, మన శివ, ఆనంద్ అందరికీ ధన్యవాదాలు. మనం తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మనము గత 22 సంవత్సరాలుగా మనము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, అలాగే మామిడి హరికృష్ణ గారు లాస్ట్ టైం కూడా మనం తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ బషీర్బాగ్ యూనిట్గా నడుస్తున్న దానికి కూడా సహకారం అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఈ తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్ యూనిట్ ఏర్పాటైంది. ఫస్ట్ టైం వీళ్ళు పెట్టిన నెల రోజులకే ఈ బతుకమ్మ ఫోటో కాంపిటీషన్ని పెట్టి ప్రభుత్వ సహకారంతో, ముఖ్యంగా మామిడి హరికృష్ణ గారు ఎంతో పెద్ద హృదయంతో దీనికి స్పాన్సర్ చేసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మేడం కవిత గారికి కూడా ధన్యవాదాలు, ఈ కార్యక్రమం పిలవగానే వచ్చినందుకు. ముందు కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు మాకు ఫోటోగ్రాఫర్లకు
చాలా అండగా ఉంటుందని చెప్పేసి, అలాగే ఈ మధ్య ఈ గవర్నమెంట్ ఈవెంట్స్ సంబంధించిన మెయిన్ ప్రోగ్రామ్స్కు ఫోటోగ్రాఫర్ని అలౌట్ చేయట్లేదు. దయచేసి ఆ విషయాన్ని కవిత గారు ఒకసారి ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాలని చెప్పి, మెయిన్గా పెరేడ్ గ్రౌండ్స్ జరుగుతున్న 26 జనవరికి కానీ 15th ఆగస్ట్ కానీ అలౌ చేయట్లేదు మేడం. గతంలో అలౌ చేస్తుండే, ఇప్పుడు ఈ మధ్య అలౌ చేయట్లేదు. దయచేసి దాన్ని ఒకసారి మీరు పరిగణలో తీసుకొని అలౌ చేయాల్సిందిగా మేము అందరు ఫోటోగ్రాఫర్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ స్టేట్ ఫోటో అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ యూనిట్ వారికి, ఆనంద్కు, శివకు, అలాగే రజనీకాంత్కు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మనందరం ఎదురు చూస్తున్న మేడం కవిత గారి ప్రసంగం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ టుడే ఎడిటర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా హన్స్ ఇండియా ఎడిటర్ గారు గౌరవనీయులు రాము శర్మ గారికి, మన హరికృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ సోదరులు ఆనంద్ ధర్మాన గారు, అదేవిధంగా రజనీకాంత్ గారు, నరహరి గారు, శివ గారు, మన రాజేశ్వరి గారు, మరియు ఈ తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘ సభ్యులందరికీ కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూసి రావడం జరిగింది. ఎగ్జిబిషన్లో చాలా మంచిగా బతుకమ్మను ప్రతిబింబించే విధంగా, కొన్ని చోట్ల నాకు తెలిసి కొంతమంది బాగా ప్రిపరేషన్తో రెడీ అయ్యి కూడా తీసినటువంటి సందర్భాలు కూడా కనపడ్డాయి. ఎందుకంటే ఆడపిల్లలకు చాలా ట్రెడిషనల్ డ్రెస్ 9 yards చీర అట్లా కట్టి కూడా ఫోటోలు తీసినటువంటి వారు ఉన్నారు. అంటే ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ యొక్క కార్యక్రమం కోసం, ఈ యొక్క పోటీ కోసం సిద్ధపడినటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా యొక్క అభినందనలు. మరీ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే, ఆనంద్ గారు కానీ రజనీకాంత్ గారు కానీ చెప్పింది, నాన్ జర్నలిస్ట్ కూడా అవకాశం ఇచ్చాము ఈ కాంపిటీషన్లో అని చెప్పారు. ఇవాళ రేపు సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ జర్నలిస్ట్ లాగానే ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే క్రియేటివిటీకి ఎక్కువ ఊతమిచ్చినా కూడా, ఇంకొక రకంగా క్వాలిటీ ఫోటోగ్రఫీ స్టాండర్డ్కి అందరు అందుకుంటారా, మరి అందరూ ఫోటోలు తీసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నతమైన ఫోటోగ్రాఫర్స్గా ఎట్లా ఎదగాలి, ఎదగడమే కాదు మనం ఇప్పుడు రాజా దీన్ దయాల్ గారి గురించి ఎట్లా అయితే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామో, మరి తీసే ఫోటోలు రేపటి నాడు నిలబడాలంటే ఏం జరగాలి అనేటటువంటి ఒక ఆలోచన మాత్రం ఇటువంటి పోటీలు జరిగిన సందర్భంలో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా తప్పకుండా వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోటో తీస్తున్నారు, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. 10 మెగాపిక్సెల్ 20 మెగాపిక్సెల్ లిమిట్ లేకుండా తక్కువ కాస్ట్లో కూడా ఇవాళ క్వాలిటీ కెమెరాస్ దొరుకుతున్నటువంటి సందర్భం. అంతేకాదు ఇంకో దారుణమైన పరిస్థితి ఏముందంటే, ఫోటో మామూలుగా తీసినా దాన్ని ఫోటోషాప్లో పెట్టి అద్భుతంగా తీసినట్టు ఎడిట్ చేసుకునేటటువంటి ఇంకొక ప్రక్రియ ఒకటి వచ్చింది. ఇంకా మా వీడియో మిత్రులకు ఆ పరిస్థితి రాకపోయినా ఫోటోగ్రాఫర్స్కి మాత్రం అదొకటి బాగా డేంజర్గా పరిణమించినటువంటి సందర్భం. సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నటువంటి ఈ సమయం సందర్భంలో బతుకమ్మను ప్రధాన భూమికగా, కాన్సెప్ట్గా, థీమ్గా తీసుకొని ఈ కాంపిటీషన్ నిర్వహించడం అన్నది నిజంగా కూడా మనస్ఫూర్తిగా హైదరాబాద్ యూనిట్ తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం మీరు అన్నట్టుగా అన్ని సృజనాత్మకమైనటువంటి రంగాలకు హరికృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి, మరి ఇప్పుడు మనం ఉన్న ఆడిటోరియం రిపేర్ దగ్గర నుంచి మొదలు పెడితే, ప్రతి వారం మూవీ స్క్రీన్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. మరి అందులో భాగంగా ఫోటోగ్రాఫర్స్ కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మనం చేయూతనిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ చేయూతని ఇదే విధంగా కొనసాగిస్తాం. మీరు చెప్పినటువంటి చిన్న సమస్య కూడా హరికృష్ణ గారు INPR డిపార్ట్మెంట్కి కన్వే చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మళ్ళీ ఒకసారి మంచి థీమ్ని తీసుకొని ఇంతమందిని ఆహ్వానించినందుకు, ఈ థీమ్లో మరి జడ్జెస్గా ఉండడానికి శ్రీనివాస్ రెడ్డి గారు, రాము శర్మ గారు ఇద్దరు కూడా, మరి శేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మరి ఉండి జడ్జ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో పారదర్శకంగా ఈ యొక్క పోటీలలో జడ్జిమెంట్ జరిగిందని చెప్పి నేను భావిస్తూ విజేతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నాలాంటి ఎంతో మందికి మీ ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి నడక కూడా చాలా గొప్ప స్ఫూర్తి, గొప్ప ఇన్స్పిరేషన్ మేడం. సో అలాగే ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరంలో ఉంటున్న వివిధ పత్రికలకే కాకుండా ఇతరులు కూడా ఉన్నారు, చాలా మంది ఫోటో జర్నలిస్టులు. సో వారందరికీ కూడా మీ మాటలు, మీరు చెప్పిన అంశాలన్నీ కూడా స్ఫూర్తివంతం. అలాగే మీ
చేసి ఒక మంచి